గాంధీ భవన్ లో మరి కాసేపట్లో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమాన్ని హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించనున్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల గత కొద్ది రోజులుగా ఆగిపోయిన ముఖాముఖి కార్యక్రమాన్ని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ చొరవ తీసుకొని మళ్లీ ప్రారంభించాలని సూచించారు. ఇక దీంతో ఇవాళ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు గాంధీ భవన్ లోని ఇందిరా భవన్ లో ముఖాముఖి జరగనుంది. గాంధీ భవన్ లో మరి కాసేపట్లో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమాన్ని హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రామ్, చెప్పండి, ఇందిరా భవన్ లో జరిగే ముఖాముఖి కార్యక్రమానికి ఎవరెవరు హాజరవుతున్నారు, ఏ అంశాలపై డిస్కస్ చేయబోతున్నారు? గుడ్ మార్నింగ్ రాధిక. ఇవాళ నుంచి గాంధీ భవన్ లో ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఇవాళ ప్రారంభమయ్యే కార్యక్రమానికి హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఉదయం 10:30 గంటల నుంచి 1 గంట వరకు ఇందిరా భవన్ లో ప్రజలతో అందుబాటులో ఉంటారు. పార్టీ కార్యకర్తలతో పాటు ఇతర ప్రజానికం తీసుకొచ్చే సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు వాళ్ళు ఇచ్చే వినతిపత్రాలను కూడా స్వీకరించి సంబంధిత అధికారులతో అవకాశం ఉన్న మేరకు మాట్లాడే ప్రయత్నం చేస్తారు. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రజలతో ముఖాముఖి కార్యక్రమాన్ని వారానికి 2 రోజుల పాటు ఉండే విధంగా మొదట్లో ప్లాన్ చేసింది. ప్రతి కంపల్సరీ ఒక రోజు మంత్రి ఉండాలి, తర్వాత సంబంధిత ఎంపీ అభ్యర్థులు, ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ పార్టీ నాయకులు కానీ ఉండాలని చెప్పి గతంలో నిర్వహించారు. మరోవైపు ప్రభుత్వం తరఫున బేగంపేటలోని ప్రభుత్వ అధికారిక కార్యాలయమైన ప్రజాభవన్ లో ప్రజావాణి కార్యక్రమం కూడా శుక్రవారం రోజు నడుస్తా ఉంది. ఓవైపు అక్కడ అధికారులకు సమస్యలు విన్నవించుకోవడంతో పాటు ఇక్కడ గాంధీ భవన్ లో పార్టీ కార్యకర్తలు కూడా పార్టీ తరఫున వస్తున్న సమస్యలు, పార్టీ కార్యకర్తలు ఎదుర్కొన్న సమస్యలు అన్ని కూడా వినతిపత్రాల రూపంలో ఈ ప్రజలతో ముఖాముఖి గాంధీ భవన్ జరిగే కార్యక్రమంలో విన్నవించుకుంటారు. ఈ విధంగా కూడా పార్టీ కార్యకర్తలకు, శ్రేణులకు దగ్గర అయ్యేందుకు కాంగ్రెస్ పార్టీ ఈ ప్రయత్నం చేస్తుంది. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చొరవతో ఈ కార్యక్రమం తిరిగి ప్రారంభమవుతుంది. రాధిక, థ్యాంక్ యూ రామ్.